హలో గైస్, వెల్కమ్ టు డిఆర్ బ్లాగ్స్. ఇవాళ అయితే మేము ఉయ్యూరు తిరణాలకైతే వచ్చేసాము. ఉయ్యూరు తిరణాలు ఎలా ఉంటుందో చూస్తారా? తిరణాలకు వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. ఆ తిరణాల లైటింగ్ డప్పుల సౌండ్ చూస్తుంటే గూస్ బంప్ వచ్చేసాయి. అక్కడ ఒక తాతగారిని వీరమ్మ తల్లి స్పెషల్ ఏంటి తాత అని అడిగితే ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, వీరమ్మ తల్లి ఏలూరు జిల్లా పెద్దగడియం ఊరిలో బొడ్డువారి ఆడపడుచుగా పుట్టారంట. ఈ తిరణాలు అయితే 15 రోజులు అయితే జరుగుతాయి. అమ్మవారికి మొదటిసారి సారైతే ఉయ్యూరు పోలీస్ స్టేషన్ నుంచి అయితే వస్తుందంట. ఆ తర్వాత అమ్మవారు మెట్టినీళ్ళ నుంచి పుట్టినింటికి ఊరేగింపుగా అయితే వెళ్తారు. అమ్మవారికి అందరూ ఎదురు దీపాలతో అయితే హారతిస్తారు. అది చూసినప్పుడు అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. 11th డే అయితే సిరిబండి అయితే జరిగిద్ది. ఆ బండి చేయడానికి కనీసం ఒక మేకు కూడా వాడకుండా తయారు చేస్తారు. ఆ బండి ఎదుర పెళ్లికొడుని అయితే కట్టి అట్టికాయలతో అయితే కొడతారు. తగిలిన వాళ్ళకి త్వరగా పెళ్ళయిద్దని నమ్మకం అక్కడ. ఇక్కడ అమ్మవారికి కోళ్ళని మేకలను అయితే బలిస్తారు. అమ్మవారు ఏం కోరుకున్నా ఇట్టే తీర్చేసిద్దంట. ఇక్కడ నేనైతే ఒకటి కోరుకున్నా, అమ్మవారు తీర్చేస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తా. ఇక్కడ ఎగ్జిబిషన్ రైడ్స్ కూడా చాలా పెట్టారు. రేంజర్ రైడ్ ఎక్దాం రారా బాను అంటే రానంటున్నాడు. రారా అన్న రావట్లేదు. సరే అని ఇంకా నేను జాను సాత్విక్ గడైతే ఎక్కేసాము. గైస్, నిజంగా ఈ రైడ్ ఎక్కాక వీరంతలు అయితే కనిపించింది. కానీ లైఫ్లో ఇలాంటి రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. తిరణాలకి ఎవరెవరు వెళ్ళామో మీకు చెప్పలేదు కదా. నేను, బాను, జాను, సాత్విక్ అయితే వెళ్ళాము. జాను రైడ్ ఎక్కించంటే మనీ లేవంటుంది. సరే మనీ లేనప్పుడు నువ్వెందుకు లేని మర్డర్ చేసేస్తా అన్నా. వాడు విండండి. మా జాను వాళ్ళది ఈ ఊరే. ఈ తిరణాలలో ఎద్దు నాడిస్తూ ఉంటది. ఫుల్ బిజినెస్ జానుకి. 1 మినిట్ కూడా ఖాళీ లేదు పాపం. నేనేదో ఊరికే అన్నా గైస్, ఫోటో దిగడానికి నుంచుంది. మీరెవరన్నా ఊరు తిరణాలకు వస్తే కామెంట్ చేయండి. మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్.